62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. ఆస్తమా అంటే ఏమిటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఇప్పుడున్న అధునాతన చికిత్స ఏంటి? సో ఆస్తమా అంటే చాలా సింపుల్ గా చెప్పాలి అంటే ఊపిరితిత్తులు ఎలర్జీ. ఓకేనండి, మనకు స్కిన్ ఎలర్జీ అంటే దద్దుర్లు అంటాం, ముక్కు ఎలర్జీ అంటే తుమ్ములు అంటాం. అట్లాగే లంగ్స్కి ఎలర్జీ వస్తే దాని మెడికల్ నేమ్ ఆస్తమా. ఈ ఆస్తమా అన్న పేరుకి ఒక ఫోబియా ఉందండి మన దేశంలో. అది యాక్చువల్గా అది భయపడే జబ్బు కాదు, అది వెరీ సింపుల్ ఎలర్జీ ఆఫ్ ది లంగ్స్ అని అంటాం. అంటే మన ఎయిర్వేస్ అంటే మనకు లంగ్స్లో రెండు ఉంటాయి భాగాలు. ఒకటి లంగ్స్ అంటే ప్రాపర్ అవయవము, ఎయిర్వేస్ అంటే లంగ్స్కి గాలి తీసుకుని వెళ్ళే ట్యూబ్స్. సో ఆ ట్యూబ్స్కి వచ్చే జబ్బు ఆస్తమా. సో ఏమవుతుంది అంటే మనకు పడని ఎన్విరాన్మెంట్ దగ్గర మనం ఉంటే మన సెన్సిటివ్గా ఉంటాయి లంగ్స్. వెంటనే దగ్గు రావడం, పిలిగుతలు వీజింగ్ రావడం, ఆయాసం రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ పడనివి ఏంటి అంటే జనరల్గా దుమ్ము, పొగ, వాసనలు, చల్లటి వాతావరణము, కొన్ని ఫుడ్ ఐటమ్స్, ఇట్లాగా దాన్ని ట్రిగర్స్ అని అంటాం. సో సింపుల్గా ఆస్తమా ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళకి సూట్ అవ్వని వాటికి వాళ్ళు ఎక్స్పోజ్ అయితే అప్పుడు వెంటనే వాళ్ళకి సిమ్టమ్స్ రావడం. కొంతమందిలో అప్పుడప్పుడు వస్తాయి, జబ్బు పెరిగితే ఇంకా రెగ్యులర్గా రావడం జరుగుతూ ఉంటుంది. సో అది ఆస్తమా. ఆస్తమా ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇండియాలో వన్ ఆఫ్ ది కామనెస్ట్ ప్రాబ్లమ్స్ అంటాం. అంటే మన దేశ జనాభాలో ఒక రీసెంట్గా చాలా స్టడీస్ జరిగినాయి, పాపులేషన్ సర్వేస్ అంటాం. అంటే అందరినీ క్వశ్చన్స్ అడిగి ఒక సబ్సెట్లో ఎంతమందికి ఉంది అని. ఆల్మోస్ట్ 5 to 8% అంటే ర్యాండమ్గా 100 మందికి తీసుకుంటే ఈ ఎలర్జీ ఆస్తమా అన్నది 5-8 మందికి ఉంటుంది. అంత కామన్ ప్రాబ్లం అని అంటాం. కానీ అందరిలో అది మేజర్గా ఇబ్బంది పెట్టే జబ్బు కాదు, అప్పుడప్పుడు వస్తుంది పోతుంది. కొంతమందిలోనే సివియర్ ఆస్తమా అని అంటాం. సివియర్ ఆస్తమా అంటే ఏంటి అంటే మందులు వాడుతున్నా కూడా వాళ్ళకి లక్షణాలు తగ్గవు. ఇక్కడ మందులు అంటే ఇన్హేలర్. ఆస్తమాకి అందరూ అర్థం చేసుకోవాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే మెయిన్ మెడిసిన్ ట్యాబ్లెట్ కాదు. ఇప్పుడు టీబీకి ట్యాబ్లెట్స్ అన్నాం, ట్యాబ్లెట్లు వేసుకోవాలి అన్నాం, కానీ ఆస్తమాకి ట్యాబ్లెట్స్ కాదు. ఆస్తమాకి పనిచేసే మెడిసిన్ పీల్చే మందు. సో ఇండియాలో ఇప్పటికీ కూడా ఇన్హేలర్ అంటే ఒక నామోషి, ఒక మొహమాటము, నేను ఇన్హేలర్ ఏంటి అన్నది ఈరోజు కూడా వింటూ ఉంటాను నేను. తగ్గింది ఈ మధ్యకాలంలో తక్కువ, బట్ స్టిల్ అదొక చిన్న హెసిటెన్సీ అనేది ఇంకా మనం చూస్తూ ఉంటాము. కానీ ఇన్హేలరే అన్నిటికంటే సేఫ్ మెడిసిన్, ఎందుకంటే అది మనం పీలుస్తాం, మింగం. సో లంగ్స్కే జబ్బు కదా, లంగ్స్కే మందులు కావాలి. సో మనం పీల్చే మందు కేవలం లంగ్స్కి వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంటే అది విధానం కూడా చాలా మంది తప్పుగా అంటారు. కరెక్ట్. సో ఇన్హేలర్ కరెక్ట్ విధానంలో వాడితే ఏం సైడ్ ఎఫెక్ట్స్ రావు, కానీ ఆ వాడే విధానం తెలియక తప్పు వాడితే గొంతులో మందు ఉండిపోయి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మనకు మందు కావాల్సింది ఊపిరితిత్తులకి, గొంతుకు కాదు. సో అందుకని మనం ఇన్హేలర్ ఎప్పుడైతే రాస్తామో 100% మనం పేషెంట్కి నేర్పిస్తాం ఇలా వాడాలి అన్నది. అలాగా మనం నేర్పించకుండా మనం ఇన్హేలర్ వాడమని చెప్తే తప్పే వాడతారు. ఓకేనండి. సో ఇన్హేలర్ వాడినా కూడా జబ్బు తగ్గకపోతే సివియర్ ఆస్తమా అని అంటాం. ఇప్పుడు లేటెస్ట్గా సివియర్ ఆస్తమాకి బయోలాజిక్స్ అనే ఒక మెడిసిన్స్ ఇండియాలో అప్రూవ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ మనకు ఒక 8 yearsగా ఉంది అండి. కానీ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ ఇంకా కొత్త వస్తున్నాయి. ఒకానొక టైంలో ఆస్తమా పెరిగిపోతే, ఫస్ట్ పెరగకూడదు, పెరిగింది అనుకోండి, మన దగ్గర వేరే ఆప్షన్స్ ఉండేది కాదు. అంటే వాళ్ళు ఆయాసపడుతూ, దగ్గుతూ, ఇబ్బంది పడుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే మనకు ఈ బయోలాజిక్స్ అనే మెడిసిన్స్ రావడంతో, ఈ బయోలాజిక్స్ ఏంటి అంటే ఇన్సులిన్ లాగా ఇస్తాం, కానీ నెలకు ఒకసారి అంతే. ఆస్తమాకి కారణమైనటువంటి కెమికల్స్ ఏవైతే ఉంటాయో మన లంగ్స్లో, బాడీలో, వాటిని బ్లాక్ చేస్తాయి అన్నమాట. సో దాంతో ఏంటంటే రూట్ కాజ్ అంటే ఏదైతే మెయిన్ కారణమో అది బ్లాక్ అయిపోతే ఆబ్వియస్గా జబ్బు తగ్గడం జరుగుతుంది. సో ఈ బయోలాజిక్స్ అన్నది ఇండియాలో ఇప్పటికీ 3 ఉన్నాయి మందులు. ఇంకొక 2 రాబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 5 అప్రూవ్ అయినాయి.
సో ఇవి కూడా ఈ బయాలజిక్స్ అన్న మందులు ఉన్నాయని కూడా చాలా మందికి అవగాహన లేదు ఇంకా. సో ఇవి కూడా మనకేంటంటే ఆస్తమా తగ్గకపోతే మనం చాలా మందికి బయాలజిక్స్ ఇస్తామండి. దాంతో ఏంటంటే లైఫ్ మొత్తం మారిపోతుంది. ఇంతకు ముందు వృత్తి మానుకున్న వాళ్ళు జబ్బు వల్ల మళ్ళీ యాక్టివ్ అయిపోయి మళ్ళీ వృత్తికి వెళ్ళడం, అలాగా చాలా మంది వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మనం ఈ మెడిసిన్స్ ద్వారా మనం మార్చచ్చు.